అండి. ఒకప్పుడు నేను పలానా తప్పు చేసేవాడిని. ఒకప్పుడు నేను అవసరమైతే చాలా ఆహ్, రకరకాలుగా అంటే ఒక క్రిమినల్ బ్రెయిన్‌తో నేను ఉండేవాడిని. ఎంతోమందిని నేను ఇబ్బంది పెట్టేవనేటువంటి ఆలోచనలు చెబుతా ఉంటారు. చెప్పినంటి వారే వాళ్ళ నోటి ద్వారానే మారు మనసు పొంది యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? ఆశ్చర్యపోతా ఉంటాం. అవునా? ఏది ఈయనేనా? ట్యాంకీ సెంటర్‌లో ఎన్నిసార్లు తాగి ఆ కాలవలో బొర్లలేదు. లైబ్రరీ కాడ ఎన్నిసార్లు తెల్లార్లు అంతే పనుకోలేదు. ఎవరో వచ్చి లేపితే లెగవలేదు. అవునా? ఈయన ఈ కుర్రోడా మారింది అనేటువంటి ఆలోచనలు కలిగినయి అంటే వాళ్ళు ఎక్కడున్నట్లు? నూతన సృష్టిలో ఉన్నట్టు ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ నూతన సృష్టిలో వచ్చిన వారికి లాభం ఏంటో చూడండి. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఏంట లాభం? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయి అందరూ మరణానికి పాత్రలు అయ్యాం కదా. ఏ మరణానికి? నరకం అనే రెండో మరణానికి. శరీర సంబంధమైనటువంటి మరణం అనేది పాస్టర్కి వచ్చిద్ది, విశ్వాసికి వచ్చిద్ది, దేవుని నమ్మని వారికి వచ్చిద్ది, చిన్నపిల్లలకి వచ్చిద్ది, వృద్ధాప్యంలో ఉండి ముసలితనం వచ్చి చనిపోయిన వారు కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, శరీర సంబంధమైనటువంటి మరణం అనేది అందరికీ సమానమే. ఆఖరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శరీర సంబంధంగా ఈ లోకానికి వచ్చినప్పుడు చనిపోయాడా లేదా? అయితే ఆయన 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. చూసారా? మనల్ని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపుతాను అనేటువంటి ఒక లాభాన్ని మనకు చూపిస్తున్నాడు. అవునా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును మృతుల జీవమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమే. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో మన పాత జీవితాన్ని దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలా అయితే చనిపోయాడు ఈ లోకంలో, ఆయనకి శరీర మరణం అయితే ఎలా వచ్చిందో అదే మరణంలోకి మన పాత జీవితాన్ని అంతా కూడా ఏం చేస్తానంటున్నాడు? సమాధి చేసేస్తానంటున్నాడు. ఆ సమాధి చేసినటువంటి వ్యక్తిని తిరిగి మరలా ఆయన పాపాలను దేవుడు ఏమైనా గుర్తు చేసుకుంటానంటున్నాడా? లేదు. అరే, నువ్వు చేసినటువంటి తప్పులన్నిటిని కూడా ఒక మూట కట్టి ఇదిగో నా ఈ వీపున ఇలా వేసుకుంటాను అంటే ఒక మనిషి ఇలాగ చూసి వెనకమాల తన వీపును చూసుకోలేడు కదా. చూసుకోగలుగుతాడా? ఎప్పటికి కూడా ఇక మీ తప్పులను నేను జ్ఞాపకం చేసుకోను, ఎప్పటికి కూడా మీరు చేసినటువంటి పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను. అయితే అయితే అంటున్నాడు. ఏంటి అయితే? ఇక్కడ నుండి మీ జీవితం అనేది పాత జీవితాన్ని సమాధి చేశారు కదా, మరలా అదే పాత జీవితంలోకి మీరు మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే ఏం చేస్తానంటున్నాడు? అప్పుడు లెక్క అడుగుతానంటున్నాడు. ఎప్పుడు అడుగుతానంటున్నాడు లెక్క? ఒక మనిషికి హృదయంలో ఇది తప్పు ఇది రైటు అనే విచక్షణ జ్ఞానం అనేది మెదడులోకి వచ్చిన తర్వాత, తప్పు అని తెలిసిన తర్వాత కూడా కావాలని తప్పు చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? లెక్కలోకి తీసుకొస్తున్నాడు. తెలియక తప్పు చేస్తే ఏం చేస్తున్నాడు? క్షమించి వదిలేస్తున్నాడు అన్నమాట. అవునా? ఇప్పుడు ఈ లోకమే మనం వద్దనుకొని యేసుక్రీస్తు వారిని ఒక భర్తగా మనం అంగీకరించాం కదా, పెండ్లి కుమారుడుగా. మనం సంఘం అంతా ఏంటది? కన్యకగా ఉంది కదా. మరి సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? ఒక భర్తగా ఉన్నాడు. అంటే భార్యాభర్తల సంబంధం అనేది ఎంత పవిత్రమైనదో ఆ విషయాన్ని తెలియపరచడం కోసం దేవుడు సంఘాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చెడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తి
అంటే ఏంటి? ఒకవైపు ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఆ లోకం వద్దనుకున్నాం. భర్తను మనం ఏం చేసాం? మార్చుకున్నాం కదా. అయ్యా, ఇంక నీవే నా భర్తగా ఉండి నా యొక్క స్థితిగతులన్నీ మార్చు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఒక అమ్మాయి ఉందండి, మ్యారేజ్ చేసాము, ఇంటి పేరు మారుతుందా లేదా? అక్కడ వాళ్ళ ఇష్టాలను చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుంటున్నారా లేదా? మరి లోకంలో ఉన్నటువంటి మనమే ఒక స్త్రీగా పుట్టినప్పుడు తన ఇష్టాలను కూడా మార్చుకొని అత్తమామల ఇంట్లో ఎలా మెలకుగా ఉండాలనేటువంటి ఆలోచనలు కలిగి మనం జాగ్రత్త కాపురం చేస్తున్నప్పుడు, సంఘం అనే దాంట్లోకి మనం వచ్చి ఆ లోకాన్ని వద్దనుకున్నప్పుడు, మరి యేసుక్రీస్తు వారిని భర్తగా అంగీకరించి కూడా మరలా లోకంలోకి వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్ట, వ్యభిచారం చేస్తున్నట్టు. అర్థమవుతుందా? అంటే ఒక భర్తకి లోబడాల్సినటువంటి వ్యక్తి ఆ స్త్రీ, అంటే సంఘం, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆ సంఘంలో ఉండవలసినటువంటి వీళ్ళందరూ కూడా మరలా లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు తీసుకువచ్చి మరలా హృదయంలో తెచ్చుకొని ఇటు సంఘంలో ఉంటున్నారు, ఇటు లోకంలో ఉంటున్నారు. ఈ రెండు రకాలుగా ఏం చేస్తారు వాళ్ళు? నటన జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే దేవుడు ఆ స్థితిని చూసి అంటున్నాడు, నీవు వ్యభిచారివి, నీవు వ్యభిచారినివి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? లోకం వద్దనుకుని సంఘంలోకి వచ్చాం కాబట్టి ఇక దేవుడు చెప్పినట్టుగా మన పద్ధతులు, మన చూపులు, మన ఆలోచనలు అన్నీ కూడా మారిపోవాలన్నమాట. అప్పుడు మనం దేవుడికి ఇచ్చేటువంటి వాల్యూ మనము ఇస్తున్నట్టు. అలా కాకుండా ఇక్కడ బాగున్నట్టుగా నటించి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం ఉన్నామనుకోండి, ఇంక ఉపయోగం ఏముంది బాప్తీసం తీసుకోవడం ద్వారా? అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళతారని మీరు అపోహ చెందొద్దు. ఎవరు వెళ్తారు? ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరైతే మనసు మార్చుకొని తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద జరిగిస్తారో, తన చూపులు మార్చుకుంటారో, తన ఆలోచనలు మార్చుకోవాలి, తన విధి విధానాలు మార్చుకోవాలి, ప్రతి పరిస్థితిని కూడా వాక్యంతో సరిచూసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు పరలోకానికి వెళతారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతేగాని ఒక గొప్ప దైవ సేవకుడు అయ్యి ఉండి ఆయన పరలోకం వెళ్తాడంటే, పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో 14 పత్రికలు రాశాడు, ఎన్నో వేల కిలోమీటర్ల సువార్త ప్రకటన చేశాడు, రోడ్డు మీద చేశాడు, సముద్రాల్లో చేశాడు, ఆఖరికి ఆయన్ని ఎన్నో రకాలుగా కొట్టి చచ్చిపోయాడని చెప్పి ఆయన్ని ఈడ్చుకొని వచ్చి ఊరు బయట కూడా పారేశారు. అలాంటి ఆయన అంటున్నాడు, మీకు సువార్త ప్రకటించి నేను భ్రష్టుణ్ణి అయిపోతానేమో నాకు భయం కలుగుతుంది, అందుకనే నా శరీర కోరికలను నేను ఏం చేస్తున్నాను? చంపుకుంటున్నాను. అర్థమవుతుందా? అధికంగా బట్టలు ఉన్నాయి అనుకోండి, ఇంకా కుట్టించుకోవాలంటే ఆలోచన వచ్చిద్దేమో అని ఆ పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో పలానా చోట నేను సువార్త ప్రకటించినప్పుడు ఒక చొక్కాని అక్కడ వదిలిపెట్టి వచ్చా, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే ఆ చొక్కా తీసుకొని రా, నేను ఒకటే చొక్కా ఉంది నాకు, అది నైట్ టైం ఉతుక్కొని పొద్దున్నే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. శరీర కోరికలు ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. అణుచుకొని దేనికి భయపడుతున్నాడు? నేను గొప్ప దైవ సేవకుడిగా ఉండి మీ అందరికీ సువార్త ప్రకటించి ఒకవేళ మీరు పరలోకానికి వెళ్ళిపోయి నేనే ఇక్కడ ఉండిపోతానేమో నరకంలో అనేటువంటి భయం నాకు కలుగుతుంది. కాబట్టి నేను నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఎలాంటి కోరికలు కూడా నా హృదయంలోకి రాకుండా నేను దేవుడి వాక్యం మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన ఆయన తెలియపరుస్తున్నాడు మనకి. అంత గొప్ప దైవ సేవకుడు అలా తెలియపరిచి ఆయన భయపడుతుంటే, ఈరోజు మనం బాప్తీసం తీసుకొని 40 సంవత్సరాలు అయ్యి ఎనహమాల సీట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని హాయిగా ఆయనకి జోలపాటు పాడినట్టుగా నిద్రపోయి ఇంటికి వెళ్ళి నేను పరలోకం వెళ్తా అని చెబుతున్నాడు. వెళ్తాడా? వెళ్ళడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివామా? తర్వాత రోమా పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 11 వచనాల్లో
11వ వచనం మాత్రమే చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. పాపము విషయములో చనిపోయి దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎవరో మిమ్మల్ని ప్రోత్సహించి, ఎవరో మిమ్మల్ని లేవనెత్తి ప్రతిరోజు రాండి రానేటటువంటి చెప్పేటువంటి ఆలోచనలు అన్ని రోజులు చెప్పరు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే సజీవులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారా? అయితే రండి, బాప్తిసం తీసుకోండి, దేవుణ్ణి విశ్వసించండి అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏదో చదువుకున్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈలోపు వాళ్ళకు డౌట్ వచ్చేసింది. ఏంటది? ఆల్రెడీ తల్లి గర్భంలో పుట్టాం కదా, మరలా క్రొత్తగా జన్మించడం ఏంటి? తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తి మరలా ఎలా జన్మింపగలడని యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు మరలా ఎలా జన్మింపగలడు అని 2 మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు అసలు ఏమన్నాడు ఆయన? ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ, ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగా గాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? అంటే దేవుని రాజ్యములోకి మనం ప్రవేశించాలంటే, దేవుని రాజ్యం అంటే ఏంటి? మరలా సంఘమే కదా, మనం మాట్లాడుకున్నాం. ఈ సంఘంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా ప్రవేశింపగలుగుతాం? ఇవి 2 తలుపులు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. చక్కగా ఎక్కి మనం పైకి వచ్చి కూర్చుంటే దేవుడి రాజ్యంలో ఉన్నట్టేనా? కాదు. మరి ఎలా ఉన్నట్టు? ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో పొందుకున్నటువంటి వ్యక్తి దేవుడు రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుందని చెప్తున్నాడు. అయితే ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఎలా? నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ. అవునా? పరిశుద్ధాత్మ మూలముగా బాప్తిసం పొందుకున్న వాళ్ళేమో అపోస్తలులు. మరి మనమందరం ఎలాగా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం? నీటి మూలముగా. అంటే మనిషి సమాధి చేయబడాలి, మరలా తిరిగి లెగవాలి, క్రొత్త జన్మలో మనం రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మక వాడికి శిక్ష విధింపబడును. అంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే పరలోకం వెళ్ళరా? యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడా అని అడుగుతున్నారు. అవునా కాదా? అడుగుతున్నారా లేదా? పోలియో వచ్చిందండి. ఇంతకుముందు పోలియో వచ్చింది తెలుసా? మనకు చిన్నపిల్లలప్పుడు కాళ్ళు 2 వంకర్లుగా ఉండేవి. అవునా? ఇప్పుడు లేవు అవన్నీ. మరి ఎందుకు ఆ పోలియో నిర్మూలన అయ్యింది? వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ నేను వేయించుకోను, నాకు అవసరం లేదు అన్నాడు అనుకోండి, కాళ్ళు ఎవరికి వంకర్లు పోతాయి? వేసుకోని వాళ్ళకేగా. అవునా కాదా? నాకు అవసరం లేదు అన్నారు అనుకోండి, మరి అవసరం లేని వాళ్ళకి ఏమవుతుంది? అక్కడ సమస్య వచ్చేస్తుంది అనమాట. అవునా? కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా? మరి వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కంపెనీలు తేడా అయినా సరే మందు మాత్రం ఒకటే కదా, మందు ఒకటే కదా. అయితే ఈ మందు ఒకటే అయినప్పుడు, ఈ కంపెనీలు తేడాగా ఉన్నా సరే మందు ఒకటే అయినప్పుడు, ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి మనం పరుగున వెళ్ళామా లేదా? వెళ్ళాం కదా. అలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి పరిస్థితుల్లో చూడండి, వ్యాక్సిన్ అనేది మనకి ఎంత అవసరమని మనం అనుకుంటున్నామో, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం కూడా అంత అవసరం ప్రియమైన దేవుని వాళ్ళరా. అది నాకు వద్దు అనుకున్నారనుకోండి, అది వాళ్ళ ఇష్టం అంతే. అవునా? అంటే వద్దు అనుకున్నారంటే దానికి అర్థం ఏంటి? నాలో పాపమేమి లేదు, నాకు అవసరం లేదని అర్థం అన్నమాట దానికి. ఎవరైతే పాపులము మేము పాపాన్ని చేశామో, అది చూపుల వల్ల కానీ, మాటల వల్ల కానీ, అపవిత్రమైనటువంటి ఆలోచన వల్ల కానీ, నేను పాపంలోకి వెళ్ళిపోయాను అనేటువంటి ఆలోచన ఎవరికైతే కలిగిందో వారు మాత్రమే
బాప్తీసం ద్వారా రక్షణ పొందుకోవడానికి వస్తారన్నమాట. అవునా? మరి సమయం మరి అవుతుంది కాబట్టి ముగించుకొని మరి కదిమా పాట తర్వాత మాట్లాడుకుందామా? లేదంటే 10 నిమిషాలు అయిపోతుంది. చూడండి అపోస్తుల కార్యాలు 22 అధ్యాయము 16 వచనం చూడండి. అపోస్తుల కార్యములు 22:16. గనుక నీవు తడవ చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఎవరు ఈయన? అననీయ అయినటువంటి ఒక ఆయన. ఈ అననీయ అయినటువంటి ఒక ఆయన దేవుని భక్తుడు. ఇందాక పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం చూసారా? ఎన్నో ఇబ్బందులు, శరీర శ్రమలు, శరీరాన్ని అణుచుకుంటున్నాడు, కోరికలను అనుకున్నావా? ఆయన మారక ముందు ఆయన పరిస్థితి ఏంటి? సంఘాన్ని హింసించేవాడు, జుట్టు పట్టుకుని ఆడవాళ్ళను కూడా బయటికి లాక్కొచ్చి చంపేవాడు అనమాట. అంటే అంత క్రూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దర్శనాన్ని చూశాడో ఆయన కంటికి ఏమొచ్చినాయి? పొరలు వచ్చేసినాయి. ఆ పొరలు తీసివేసుకోవటానికి ఆయన వల్ల కాదు కదా. ఆయన ఏమిటి? మూర్చొచ్చినట్టుగా పడిపోయాడు అనమాట. పడిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ అననీయ అయినటువంటి ఆయన దగ్గరికి దేవదూత వెళ్ళి, ఇదిగో పలానా చోట పలానా ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి చేతులుంచి ప్రార్థన చెయ్యి, ఆయన కంటి పొరలు పోతాయి, ఆయన నా నామముల గురించి, అంటే యేసుక్రీస్తు వారి నామము గురించి ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు పో అని చెప్పినప్పుడు ఆ అననీయ అయినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు నువ్వు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? సౌలు. సౌలు అంటే ఎవరు? సంఘంలో క్రైస్తవులు అనబడినటువంటి వారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి పీకలు కోసిన ఆయన. ఈ యెరూషలేం ప్రాంతం అంతా అయిపోయిన తర్వాత మరొక ప్రాంతంలో, దమస్కు అనేటువంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు ఆయన. ఎలా వెళ్తున్నాడు? ఒక రాజు దగ్గర ఆజ్ఞను తీసుకున్నాడు, ఒక తాకీదులు రాయించుకున్నాడు, రాజముద్ర వేయించుకున్నాడు, గుర్రాల మీద వెళ్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు, ప్రార్థన చేస్తే ఆయన ఊరుకుంటాడా అని ఈయన భయపడుతున్నాడు అనమాట. నీకేం కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ అననీయ అయినటువంటి ఆయన సౌలు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలు, అయ్యా యేసుక్రీస్తు దర్శనం చూసావు కదా, ఆయన పలానా చేసాడు వివరించిన తర్వాత ఆ అననీయ అయినటువంటి ఆయన అంటున్నాడు పౌలు గారిని, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అంటే ఎప్పుడైతే రక్షణ భాగ్యం గురించి దేవుడు వాక్యం మన చెవును పడిందో మనం ఇంకా ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం, సంవత్సరం అవుతున్నటువంటి ఆలోచన మన హృదయంలోకి రాకూడదు. ప్రేమని దేవుని వల్లరా పౌలు గారు కూడా ఏం చేశాడు తెలుసా? సౌలు అనేటువంటి ఆయన వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. అవునా? బాప్తీసం తీసుకొని సువార్త ప్రకటనకి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన. ఆ తర్వాత చూడండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 33కి మధ్యలో మనం చదువుకున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే నీకు విషయాన్ని తెలియపరుస్తాను. పౌలు శీలయ ఉన్నటువంటి ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు అంటే ఎవరు? మారిన ఆయన. ఈ మారిన ఆయన వెంట ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి జతగా కలిసి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఏ విషయమైనా చెప్పు, యేసు అనే పేరు ఎత్తావంటే నిన్ను వేసేస్తామని చెప్పి పౌలు గారిని శీలయుని ఏం చేశారు? వాళ్ళు భయపెట్టారు. భయపెట్టి వాళ్ళకి కాళ్ళకి చెక్కలు వేశారు కదలకుండా, చేతులకు కూడా సంకెళ్ళు వేశారు, తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాల్లో ఉండి పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి కనపరుస్తున్నారు. మనమైతే ఏం చేస్తాం? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఇంక అవసరం అంటావా ఈ సువార్త? అంటే మనం దెబ్బలు తినకపోయినా మన పక్క బజార్లో ఎవరినైనా కొట్టారనుకోండి, మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ఎంతమంది ఉంటాం మనకే తెలియదు. నేను కూడా ఉంటానో లేదు, తెలుసో లేదు తెలియదు. అంటే మన పరిస్థితులు అలాంటివి అన్నమాట, మన స్వభావాలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి కనపరచాలని వాళ్ళు ఆల్రెడీ తన్నులు తిన్నారు. దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చి జైలు వేశారు. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. ఈ కీర్తనలు పాడే టయానికి ఏం జరిగిందో తెలుసా? అప్పుడు
ఒక దేవదూత వచ్చింది, జైల్లో ఉన్నటువంటి తాళాలన్నీ పగలగొట్టేసింది. అంటే ఒక భూకంపం లాగా వచ్చేసింది అనమాట. ఈ పౌలు గారికి, శీలయుకి కాళ్ళకి చేతులకు ఉన్నటువంటి బోండాలు కానీ, చేతులకు ఉన్నటువంటి బేడీలు కానీ ఈ మొత్తం కూడా పగిలిపోయినాయి. పగిలిపోయేసరికి జైలు అధికారికి గజగజ వణుకు పుడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఎందుకు? ఈరోజు ఏదైనా ఒకవేళ మనము జైలు లోపల ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, లేదంటే ఉద్యోగం తీసేస్తారు, అంతకుమించి ఏం చేయరు, అవునా కాదా? కానీ ఆ రోజు జైలు అధికారి వారిని కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే, వారిని రేపు ఉదయం ఎక్కడైతే వారిని అప్పగించాలో తీర్పుకి, ఆ తీర్పు దగ్గరకు వాళ్ళు వెళ్ళకపోతే జైలు అధికారికి మరణశిక్ష ఖాయమైద్ది. ఆయన కంగారు పడిపోతున్నాడు. వెంటనే పౌలు, శీల వచ్చారు ముందుకి. వచ్చి, అయ్యా నువ్వు భయపడొద్దు, మేమందరం ఎక్కడికి పోలా, ఇక్కడే ఉన్నాం అని మాట్లాడేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆశ్చర్యం? సరే మీ ఇద్దరంటే దేవుడు పాటలు పాడారు, దేవుడి మీద మీకు ఆసక్తి ఉంది, ఓకే. మిగిలిన వాళ్ళందరూ పారిపోవాలి కదా, వాళ్ళు కూడా పారిపోవాలా. ఎందుకు? వీళ్ళు పాడినటువంటి ఆ పాటల్లో ఉన్నటువంటి ఏ భావం అయితే ఉందో ఆ భావం వాళ్ళ మెదడులోకి ఎక్కింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మెదడులోకి ఎక్కిన తర్వాత ఏమైంది? వెంటనే మారిపోయారు వాళ్ళు. మారిపోయి ఎక్కడికి వెళ్ళలే వాళ్ళు, ఇక అక్కడే కూర్చున్నారు. అక్కడే కూర్చొని వాళ్ళు ఏం చేశారు తెలుసా? అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేమో నీ వలలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని నువ్వు పొడుచుకోబోతున్నావు, వద్దు పొడుచుకోవద్దని చెప్పి ఏం జరిగింది? పొడుచుకోవద్దని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశారు తెలుసా? అదే రాత్రి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు, సువార్త చెప్పించుకున్నాడు, ఆయన గాయాలను కడిగారు. తర్వాత వెంటనే ఆ జామునే వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు కుటుంబం మొత్తం. అంటే లేట్ చేయలే వాళ్ళు. అర్థమవుతుందా? తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో ఫిలిప్పు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఈయన ఒక చోట ఉంటాడు. ఈయనకు ఒక స్వరం వినపడింది. ఇదిగో ఒక నపుంసకుడు అనేటువంటి ఆయన యెషయా గ్రంథాన్ని చదువుకుంటా యెరూషలేము ప్రాంతానికి వచ్చి, ఆయన ఏదో దేవాలయంలో ఆయనకు ఉన్నటువంటి మొక్కుబడి తీర్చుకొని తిరిగి మరలా ఆయన ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. నీవు వెళ్ళి ఆయనకి సువార్త ప్రకటించి ఆ విషయాన్ని తెలియజెప్పమన్నప్పుడు ఈ యొక్క ఫిలిప్పు అనేటువంటి ఆయన పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆయన కందాకే రాణి అయినటువంటి ఆయన కింద ధనాగారం అంతటిలో మంత్రి అయి ఉన్నటువంటి ఆయన అనమాట. ఆయన రథానికి అడ్డంగా వెళ్ళి చేతులు పెట్టేసి ఆపేశాడు. ఆపేసి, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అన్నాడు. మనమైతే అనగలుగుతామా? ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని మనం అనగలుగుతామా? కానీ ఆయన అన్నాడు. అన్న వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరైనా నాకు తెలియపరిస్తేనే కదా నాకు అర్థమయ్యేదని చెప్పి చెయ్యి ఇచ్చి పైకి తీసుకొని ఆయన రథం మీద కూర్చోబెట్టుకొని, ఇగో నేను ఇక పలానా అధ్యాయం చదువుతున్నాను, ఇందులో ఎవరిని కూర్చి రాయబడిందో నాకు అర్థం కావట్లేదని చెప్పి పిలుపుని అడిగినప్పుడు ఆ పిలుపు గారు, ఇదిగో వదకు తేబడిన గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో ప్రాణ త్యాగం చేశాడు, ఇలా జరిగింది, ఆయన 3 రోజులు తిరిగి లేచాడనే విషయాన్ని తెలియపరచంగానే వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో నీళ్ళు ఇగో, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇస్తావా లేదని అడిగాడు. ఫిలిప్ ఏం చేశాడు? అయ్యా నీవు మారు మనసు పొందావు, అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇంకా నాకేంటి ఇబ్బంది, రా అని చెప్పి ఆ నపుంసకుడికి ఆయన ఏం చేశాడు? మంత్రికి బాప్తీసం ఇచ్చాడు అనమాట. అంటే లేట్ చేశాడు ఏమైనా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో, సలీము దగ్గరనున్న ఐనోను స్థలమునకు నీళ్లు విస్తారంగా ఉండెను కనుక యాహోను కూడా అక్కడ బాప్తీసం ఇచ్చుచూ ఉండెను. అంటే యాహోను గారు బాప్తీసం, యాహోను గారు యేసుక్రీస్తు వారికి కూడా బాప్తీసం ఇచ్చాడు. ఆయన ఎక్కడ ఇస్తున్నాడు బాప్తీసం? నీళ్లు విస్తారంగా ఉన్న చోట బాప్తీసం ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? చిలకరింపు బాప్తీసం అంటున్నాం, నీళ్లు జిమ్మే బాప్తీసం, చిన్నపిల్లలకు బాప్తీసం అంటున్నాం, అవునా? కొంతమంది అయితే జెండాలు ఉంటాయి, జెండా కింద కర్రను దాటుకుంటూ వెళ్ళిపోతే బాప్తీసం తీసుకున్నట్టే అంటున్నాం. కొంతమంది అయితే తల మీద కొన్ని నీళ్లు పోయంగానే బాప్తీసం తీసుకున్నట్టే అంటున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ ఇస్తున్నారు? నీళ్లు విస్తారముగా ఉన్న చోట బాప్తీసం ఇచ్చుచుండెను. అంటే
అది నిరంతరం ఆయన ఉన్నంత కాలం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి చివరిగా చూసుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైన ఉన్నవాడు, అందరిలోనే వ్యాపించి ఉన్నాడు. అయితే దానికంటే పైన చూడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే బాప్తీసం కూడా మన ఇష్టానుసారంగా రకరకాలుగా తీసుకోవటం అనేది లేదు. ఏమనుంది? ప్రభువు ఒక్కడేనుంది, విశ్వాసం ఒకటేనుంది, బాప్తీసం కూడా ఒకటేనుంది, అందరికీ పైన ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక్కడేనుంది. కాబట్టి ఇక్కడ మనం రకరకాలుగా తీసుకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా చెల్లవు. అవునా? 3 సార్లు ముంచడం కూడా చెల్లదు. మరి ఎన్నిసార్లు ముంచాలి? మత్తయి సువార్త 28:19-20లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచు నా శిష్యులుగా చేయుడి. ఏమని చేయమంటున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచు. నామములు అన్నాడా, నామము అన్నాడా? నామము అంటే తండ్రి ఏ గుణగణాలు కలిగి ఉన్నాడు, కుమారుడు అదే గుణగణాలని కలిగి ఉన్నాడు. కుమారుడు ఏ గుణగణాలు కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అదే గుణగణాలని కలిగి ఉన్నాడు. నామము అంటే పేరు కాదు, గుణగణాలు, లక్షణాలు. ఆ లక్షణాల్లోకి మనం అందరం కూడా వెళ్ళాలి. అయితే బాప్తీసం ఇచ్చిన తర్వాత నా శిష్యులుగా చేయండి అన్నాడా, మీ శిష్యులుగా చేసుకోండి అన్నాడా? కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో నేను పలానా ఆయనకి శిష్యుడిని, నేను ఆయన దగ్గరికే వెళతా అని అంటున్నారు. అది తప్పు. అయితే వాక్యము ఎక్కడ వినబడుతున్నా మనం అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో, నేనేమి సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకుందాం అన్నటువంటి ఆలోచన మనకి కలగాల ప్రియమైన దేవుని వల్లరా. అంటే బాప్తిసం అనేది ఎవరి నామంలో తీసుకోవాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు వారికి శిష్యులు అవ్వాలి మనం, దైవ సేవకులకు కాదు. అర్థమవుతుందా? దైవ సేవకుడు ఏది చెప్తే అది రైట్ అనుకోకూడదు. ఒకవేళ నేను చెప్పేది కూడా ఏదైనా తప్పు ఉందనుకోండి, మీరేం చేయాలి? అయ్యా లేఖనం ఇలా ఉంది కదా, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, తప్పు కదా అనేటువంటి విషయాన్ని అడగాలి. అప్పుడు దాన్ని సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగునుగాక నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి, లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మా చూపుల వలన, మా అపవిత్రమైనటువంటి ఆలోచన వలన, మా అపవిత్రమైన స్వప్నం వలన మేము అపవిత్రపరచబడి ఉండగా నాయన మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాపాడటానికి, మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి నాయన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించి తండ్రి మా అందరూ పాపాలను తీసివేయాలన్నటువంటి ఆలోచన మాకు మీరు కలిగి ఉండి తండ్రి మా మీద మీకున్నటువంటి ప్రేమను తండ్రి మీరు వెల్లడిపరుచుకున్నారు నాయన. అట్టి ప్రేమను మేము పొందుకోవడానికి తండ్రి, మరి బాప్తీసం ఒక్కటే నాయన ఆ ప్రేమను పొందుకోవడానికి అవకాశం కనుక తండ్రి, మరి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది తండ్రి నీ రాజ్యంలో వారసులగుటకు, నీకు కుమారులగుటకు తండ్రి యేసుక్రీస్తు వారిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రతి అవసరతను తీర్చండి. ప్రతి విషయంలోనూ తండ్రి వాక్యానుసారంగా వారు జీవించడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగేనైనా రక్షణ భాగ్యంలోకి రానటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ వాక్కులు తండ్రి వారి హృదయంలో నొచ్చుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. అయ్యా పేతురు గారిని, కడమ అపోస్తులను వారు ఎలా అడిగారో తండ్రి, మరి మేమేమి చెయ్యాలో మరి వాళ్ళు అడిగినప్పుడు ఇదిగో బాప్తీసం ద్వారా మీరు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారనేటువంటి విషయాన్ని వారు తెలియపరిచినప్పుడు అక్కడ బాప్తీస కార్యక్రమాలు జరిగినాయి తండ్రి. అలాగేనైనా తడవ చేయకుండా బాప్తీసం తీసుకోవాలని, సమయం అనక అసమయం అనక బాప్తీసం తీసుకోవాలని తండ్రి మరి మంచిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ పిల్లలు తండ్రి తన జ్ఞాపకం చేసుకొని వారి హృదయాల్లో తండ్రి మీ వాక్యాన్ని నింపుకొని తండ్రి మరి బాప్తీస కార్యక్రమంలో పాలు పంపులు పొందటానికి వారి మనస్సులు మార్చమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ప్రతి విషయంలోనే మీ కృపను, మీ కాపుదలను మా మీద ఉంచండి నాయన. వాక్య
వాక్యంలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. వాక్యానుసారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలన్నిటిని కూడా తండ్రి మీ వాక్యం ద్వారా కట్టబడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మాటలు తండ్రి వారి హృదయంలో అంగీకరించుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. మరి కేవలం బాప్తీసం ద్వారా మాత్రమే తండ్రి మేము మీ కుమారులు అగుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తండ్రి అనేకులు తండ్రి దీన్ని ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని హృదయంలో మార్చుకోవడానికి సహాయం చేయమని, ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ